గుంటూరు ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న వకుల్ జిందాల్ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అసాంఘిక కార్యకలాపాలపై, గంజాయి బైక్ దొంగతనాలు, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బాధ్యతలు చేపట్టిన 15 రోజుల్లోనే జిల్లాపై పట్టు సాధించారు. ఎవరైనా ఆరు బయట మద్యాన్ని సేవించినా, ఇతర కారణాలతోనైనా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు సృష్టించినా తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్తో మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. ఎస్పీ వకుల్ జిందాల్ వచ్చారు. ఆయన వచ్చినాక ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇక్కడ లా అండ్ ఆర్డర్ కానీ అలాగే గంజాయి ఇవన్నీ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? మీరు ఇప్పుడు గుంటూరు కొత్తగా వచ్చారు, అసలు ఏంటి ఎలా ప్రస్తుతానికి వచ్చిన 15-20 రోజుల్లో ఏం తెలుసుకున్నారు? ఇక్కడ ఏంటి? గుంటూరు అనేది చాలా సెన్సిటివ్ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ రాజధాని ప్రాంతము, సెక్రటేరియట్, అసెంబ్లీ, అన్ని విఐపీస్ కూడా ఇక్కడే ఉంటారు. సో చాలా సెన్సిటివ్ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ లాస్ట్ 15 డేస్లో నేను చూసేది ఇక్కడ డ్రగ్స్ ప్రాబ్లం ఒకటి ప్రధానంగా ఉంది. దాని మీద మేము ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ ప్రాబ్లం కూడా కొంతవరకు టౌన్లో ఉంది, అది కూడా మేము దృష్టి పెట్టాము. సో రాబోయే రోజుల్లో ఈ రెండు ప్రాబ్లమ్స్ మీద, అదేవిధంగా రౌడిజం మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చోరీలు ఏదైతే బైక్ చోరీలుగా ఎక్కువగా గుంటూరులో ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది సార్. ఎక్కువగా ఏఎస్పీ గారు వచ్చినా సరే చాలా వరకు ఆ బళ్ళు రికవరీ చేయడం, ఇలాంటి ప్రధానంగా ఈ బైక్ చోరీలు ఎక్కువగా జరుగుతుంటాయి. వీటి మీద ఎలాంటి ఫోకస్ ఉంది? సో మొన్న కొత్తపేట పోలీస్ స్టేషన్లో మనము 50 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 25 లక్షల వర్త్ బైక్స్ రికవర్ చేసి కంప్లైనెంట్స్కి తిరిగి ఇప్పించడం జరిగింది. సో బైక్ దొంగలు గుంటూరు సిటీలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో దాని మీద కూడా ఫోకస్ పెట్టాము. సో అది జరగకుండా చూడడం ఒకటి, తర్వాత జరిగిన ఇమీడియట్గా రికవరీ చేయడం, ముద్దాయిలను అరెస్ట్ చేయడం, దాని మీద ఫోకస్ చేస్తాం. ప్రధానంగా ఇక్కడ మనకి సిబ్బంది కొరత ఏమైనా ఉందా సార్? అంటే ఇక్కడ సెక్రటరియట్, సచివాలయం ఇవన్నీ ఉండటం ఉంది. అలాంటిది అన్నీ అధిగమించాలంటే సిబ్బంది కూడా ఎక్కువగా ఉండాల్సిన అవకాశం ఉండిద్ది. అలాంటిది సిబ్బంది కొరత ఏమైనా ఉందా సార్ మనకి? ఇంకేమైనా ఇక్కడ రిక్రూట్మెంట్ ఉంది? కొంతవరకు సిబ్బంది కొరత ఉంది. సో అది స్టేట్ వైడ్ సిబ్బంది కొరత ఉంది. అది రాబోయే రోజుల్లో త్వరలోనే అది కొత్త పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. సో వాళ్ళ ట్రైనింగ్ స్టార్ట్ అవ్వబోతూ ఉంది. సో ట్రైనింగ్ అయినాక అందరూ కూడా వచ్చి మన జిల్లాల్లో పని చేస్తారు. సో దాంతో చాలా వరకు ఇది రిడ్రెస్ అవుతుంది, అది నివారించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఏదైతే మీరు విజయనగరం కానీ బాపట్ల కానీ జిల్లాల్లో చేసి వచ్చారు సార్, అదే దీనికి సంబంధించి రాజకీయ నాయకులు ఒత్తిడి అలాంటిది ఏమైనా ఉంటుందా? ఇక్కడ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? రాజకీయ నాయకులు వాళ్ళ ప్రజలు ఏ ప్రజల్ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ కన్సర్న్స్ చెప్తుంటారు. సో వాళ్ళ సూచనలు మనం తీసుకొని చట్టపరంగా మనం ఏమేమి చేయగలము అది మేము చేస్తుంటాము. వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు, మా పని మేము చేస్తుంటాము. ఓకే, ఏదైతే వకీల్ జిందాల్ ఎస్పీ గారు అయితే గుంటూరులో లా అండ్ ఆర్డర్కి ఎవరు వ్యతిరేకించినా దానికి కఠిన చర్యలు ఉంటాయి. అలాగే దొంగతనాలు, అలాగే మద్యం అమ్మకాలు కానీ, మద్యం ఆరు బయట మద్యం తాగి విచ్చలవిడిగా గొడవలకు దిగిన ఇలాంటి ఏమన్నా సంభవించినట్లయితే వారి మీద కఠినంగా చర్యలు ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులు వాళ్ళకి ప్రజలకు సంబంధించిన సమస్యలను మాకు తెలుపుతూ ఉంటారు. వాటిని అవి ఏంటి అనేది పరిశీలించి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తామని కూడా ఏదైతే ఎస్పీ వకుల్ జిందాల్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా